అందరికీ నమస్కారాలు. కొండవీడు నుంచి బాగా వచ్చారు. ఇది మీ గ్రామంలోనే ఉంది. మీకు కూడా తెలుసున్నది ఈ భూమి మీ కొండవీడులో ఉందని. అరువుల కొండవీడు అని రాసిన. కొండవీడిదే కదా గ్రామం. కొండవీడు సర్వేలోనే ఉంది. దాంట్లో కాంట్రవర్సీ ఏం లేదు. ఇక్కడ రాశాడు క్లియర్‌గా. కొండవీడు విలేజ్, ఎడ్లపాడు మండలం, పల్నాడు జిల్లా అని క్లియర్‌గా రాశారు. దీంట్లో మళ్ళా కాబట్టి కొండవీడు గ్రామం కింద వస్తుంది. కొండవీడు ఎడ్లపాడు మండలం కింద వస్తుంది. కాబట్టి అంతా ముందే. కొండవీడైనా సింగిసాన్పేటైనా ముందు ఇక్కడ పార్క్ వచ్చామో గట్టిగా చెప్పమ్మ గట్టు వారిని అభినందించండి. మీ గ్రామాల వాళ్ళని అంటారు ఇక్కడ ఉద్యోగాలు. శాస్త్రి గారు ఇక్కడ మా మండలం వాళ్ళకే బయారెడ్డి ఇవ్వండి. అమ్మాయి వాళ్ళ లేదా నీ పిల్లలకే ఏ ఉద్యోగ అవకాశాలు వచ్చినా ఫస్ట్ కొండవీడు, సింగిసాన్పేట, ఎడ్లపాడు మండలం అలా ఇస్తే దీనివల్ల ఈ గ్రామాలలో లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంది. 13 ఎకరాలు సుమారుగా 2017లో మనం మినిస్టర్గా ఉన్నప్పుడే ఈ ల్యాండ్ వాళ్ళకి అలాట్ చేసాం. 2017లో ఆ తర్వాత ఫారెస్ట్ సమస్య వచ్చి ఇప్పటి వరకు ఆగిపోయింది. ఇప్పుడు మరలా శాస్త్రి గారు ముందుకొచ్చారు. కొత్త టెక్నాలజీతో వచ్చారు. వాడు చెప్పే టెక్నాలజీతో చాలా బాగుంది. నానో ఆయుర్వేద, దేన్ ఎనర్జీ మెటీరియల్, బాటనీస్ ఆయుర్వేదానికి సంబంధించినటువంటి కొత్త టెక్నాలజీ తోటి ఇక్కడ పెట్టదాం. మన మండలంలో పెట్టదాం మన అదృష్టం. కనుక శాస్త్రి గారు ముందుకొచ్చినందుకు వారిని నేను అభినందిస్తాను. 2017లో ప్రభుత్వం ఈ భూమి అలాట్ చేసినా అప్పటి నుంచి ఫారెస్ట్ సమస్యతో ముందుకు పోలేకపోయినా వేరే పెట్టుకొని దానికి అనుబంధంగా ఇక్కడ ఈరోజు మళ్ళా పెట్టాలని ముందుకొచ్చారు. చాలా గర్వకారణం. శాస్త్రి గారిని, వారి కుటుంబ సభ్యుల్ని, వారి కంపెనీలో అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక అరగంటలో ఈ యొక్క ఎంఎస్ఎంఈ పార్కుని అక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభిస్తున్నారు. అంటే వీడియో కాన్ఫరెన్స్ ఈరోజు పార్కుకి శంకుస్థాపన చేయడం జరుగుతుంది అక్కడ శాస్త్రి గారు. కాబట్టి ఇక్కడ ఇంకా ఎంఎస్ఎంఈ పార్కు పెట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, తన సొంత కాళ్లపై నిలబడాలి అనుకున్న వాళ్ళు, చిన్న చిన్న యూనిట్లు పెట్టుకుంటే ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీను పంపి దీని ద్వారా మంచి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేటువంటి దానికే మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన, మోకేష్ బాబు గారి యొక్క ఆలోచన, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కలిసి మోడీ గారు ఈ యొక్క పథకాలను ముందుకు తీసుకెళ్ళటం జరుగుతూ ఉంది. ఉద్యోగాలు ఒక పక్క, పారిశ్రామికవేత్తలుగా తయారు చేయటం మరొక పక్క. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త కావాలని ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పదే పదే చెప్తా ఉన్నారో దానికి ఈ ఎంఎస్ఎంఈ పార్కు ఒక పునాది రాయి. మీకు ఇక్కడ పెట్టుకొని పారిశ్రామికవేత్తలుగా తయారయ్యేటువంటి దానికి అవకాశం ఉంది. ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక్కొక్క రకమైనటువంటి సబ్సిడీ ఉన్నాయి. ఈ పార్కు కూడా సబ్సిడీ ఇచ్చారు. కాబట్టి దీన్ని మనం సద్వినియోగం చేసుకుంటే మన పిల్లలు కూడా పారిశ్రామికవేత్తలు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశం మన ఎడ్లపాడు మండలానికి వచ్చింది. దత్తవ్యాస స్పైసెస్ పార్క్ వచ్చింది. ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చింది. దీంట్లో నీ పిల్లలకు కూడా పారిశ్రామికవేత్తలు కావాలనుకునే వాళ్ళు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగాలు చేయాలనుకునేటువంటి వాళ్ళు ఇక్కడ ఏ అవకాశం వచ్చినా మీకే ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి నీకు ఉద్యోగాలు సమస్య ఉండదు. పారిశ్రామికవేత్తలు కావాలనుకుంటే ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు. శాస్త్రి గారు ల్యాండ్ అలాట్ చేస్తారు. సబ్సిడీ కూడా ఉంది. తక్కువ వడ్డీ రేటుకే ప్రభుత్వం, ఎంపీ గారు, నేను బ్యాంకు నుంచి రుణాలు కూడా ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. దీనికి మన ముఖ్య అతిథి మన యంగ్ అండ్ డైనమిక్ ఎంపీ గారు పుష్పదేవరాజు గారు కూడా దీనికి ముఖ్య అతిథిగా రావటం, మన ఆర్డినో గారు, మన బాలకృష్ణ గారు, మా రత్తయ్య గారు, పెద్దయిన సురేష్ గారు, పల్నాడు జిల్లా ఎంఎస్ఎంఈ మేనేజర్, ఆ విధంగా వారు దీనికి ముఖ్యమైనటువంటి మన శాస్త్రి గారు, అదేవిధంగా మన దాసులు గారు, వారు వేదికల లంఘోజుల పెద్దవు మొమ్మన్నటువంటి మన నాయకులు, కొండమేడి, ఎడ్లపాడు మండలం నుంచి చేసినటువంటి ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులందరికి కూడా పేరు పేరున దీని పేరు కూడా శ్రీ అగ్ని ఎంఎస్ఎంఈ పార్క్. దీని పేరు అగ్ని. దీని
శ్రీ అగ్ని ఎంఎస్ఎం పార్క్ కూడా నామకరణం కూడా చేయటం జరిగింది. కొద్ది నిమిషాల్లోనే మన ముఖ్యమంత్రి గారు దీన్ని ఆవిష్కరించడం కూడా జరుగుతుందని నేను మీ అందరికీ తెలియజేస్తూ, అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ To stay informed about the startup ecosystem, subscribe to My Startup TV.